వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ నంద్యాల రీజన్ లో 20 క్లబ్బులుగా విస్తరించబడింది. రీజన్ చైర్మన్ నాగశైలజ ఆధ్వర్యంలో ప్రజా సేవలో ప్రశంసనీయమైన పాత్ర పోషించిన క్లబ్ మెంబర్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీజనల్ అబ్జర్వర్ కుప్పం సత్యనారాయణ, గవర్నర్ కుందూరు సుబ్బరామయ్య, భూమా సూర్యనారాయణ, వైశాలి వెంకట్, బండారు శివకుమార్, జయంతి వెంకటేశ్వర్లు, బొగ్గరపు ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ పేద వైశ్యులకు నిత్యావసర వస్తువులు, కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, విద్యార్థులకు పుస్తకాలు, వడ్డీ లేని రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మరణించిన పేద ఆర్యవైశ్యుల కుటుంబాలకు 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. నంద్యాల రీజియన్ క్లబ్ సభ్యులు ప్రజాహిత కార్యక్రమాలతో అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారని ప్రశంసించారు. మనకి ఈరోజు రీజనల్ కాన్ఫరెన్స్, దానికి నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను. నా పేరు వాసవియన్ కేసీజీఎఫ్ డైమండ్ స్టార్ కజ్జాయి విజయలక్ష్మి. నాకు ఇక్కడికి చీఫ్ గెస్ట్ గా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారైన ఇరుకుల రామకృష్ణ గారు ఇక్కడికి పంపించారు. చాలా రీజనల్ కాన్ఫరెన్స్ చాలా బాగా జరుగుతుంది. అట్లాగే మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే మనకి 11 మందితో ప్రారంభమైన క్లబ్ దగ్గర 1,00,000 మందితో దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో మనకి ప్రతి ప్రోగ్రామ్ కూడా ప్రతి సంవత్సరం వచ్చే ప్రెసిడెంట్ ఇంకా ముందుకు తీసుకురావాలి. వాళ్ళకు ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా సహకారంతో, ప్రెసిడెంట్లు, గవర్నర్స్ ప్రతి ఒక్కళ్ళ సహకారంతో ముందుకు సాగిస్తూ దీంట్లో సెల్ఫ్ ఎంపవర్మెంట్స్ అని జాబ్స్ రానోళ్ళకి జాబ్స్ కానీ, కొంచెం చిన్న వ్యాపారులకి వాళ్ళకి సహాయం, వడ్డీ లేకుండా సహాయాలు, మీకేఎస్పీ పథకాలు, కేసీజీఎఫ్ పథకాలు, ఇంకా బుక్స్, మనం కేసీజీఎఫ్ కట్టిన వాడికి బుక్స్ ఇవ్వటాలు, ప్రతి చోట కార్యాలయాలు ఏర్పాటు చేయటాలు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అంటే సేవకి మారుపేరుగా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇరుకుల రామకృష్ణ, ఈ సంవత్సరం ఇరుకుల రామకృష్ణ గారు ప్రెసిడెంట్ గారు అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా ముందుకు తీసుకెళ్తూ ఇంకా కొత్త విధంగా ఎన్నో రకాలుగా మన ప్రతి నెల కూడా, అంతకుముందు క్యాలెండర్ ఈవెంట్స్ వరకే ఉంటాయి, కానీ ఈ సంవత్సరం క్యాలెండర్ ఈవెంట్సే కాదు, ప్రతి మంత్ కూడా. అంతకుముందు వీకేఎస్పీ అనేసరికి కొంతమంది బకాయిలు ఉన్నా సరే వాళ్ళని మళ్ళీ పోగొట్టుకోకూడదు, వాళ్ళకి ఏదైనా సరే మనం ఇన్సూరెన్స్ చేస్తాము, ఇన్సూరెన్స్ కి మనకి వేరుతో కడతాము. కానీ ఇక్కడ అలా కాదు, మనం ఎవరైనా సరే చనిపోయిన వారికి మన సహాయార్థము మనం ఏదైనా ఒక దండ తీసుకెళ్తే 100 రూపాయలు అయింది. అట్లాగే మన దాంట్లో నుంచి ఒక 100 రూపాయలు కడితే వాళ్ళకి కనీసం మినిమం 5 లక్షలు వస్తాయి. అది వాళ్ళు ఎంతకాలం కట్టుకుంటే 5 లక్షలు వస్తాయి. అట్లా ప్రతి ఒక్కటి కూడా దేంట్లో ఏ ప్రోగ్రాంలో అయినా సరే ముందుకు తీసుకొస్తూ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చాలా బాగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఇలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతిదీ కూడా ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ప్రతి కార్యక్రమం ఎంతో ముందుకు సాగుతూ చాలా బాగా జరుగుతూ పేరు ప్రఖ్యాతం చేస్తూ 11 మందితో అయినది 1,00,000 మందికి పైగా జరుగుతూ ఉంది. ధన్యవాదాలండి. దైవభక్తికి, సమాజ సేవకు ఆర్యవైశ్యులు మొదటి నుంచి ప్రసిద్ధే. తాము ఎంత సంపాదించుకున్న అందులో కొంత మొత్తాన్ని దైవభక్తికి మరియు సమాజ సేవకు ఆర్యవైశ్యులు పుట్టినప్పటి నుంచే ఆ అలవాటు నేర్చుకుంటారు. ఆ సమాజ సేవలో భాగంగా ఈ నంద్యాలలో వాసవి క్లబ్ అనేది స్థాపించి 10 శాఖలుగా ఈ నంద్యాల చుట్టుపక్కల ఉన్నాయి. ఆ 10 శాఖలు కలిసి వారి రీజనల్ కాన్ఫరెన్స్ ఈ రోజు లింగం నాగశైలజ, నా భార్య అయిన లింగం నాగశైలజ వారి ఆధ్వర్యంలో చేస్తున్నారు. వారి ఆహ్వానంతో నేను కూడా ఇక్కడికి వచ్చాను. ఈ కాన్ఫరెన్స్ చేస్తున్న నా భార్యను మరియు ఇక్కడికి చీఫ్ గెస్ట్ లా వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, సమాజ సేవలో వారు ముందుండి సమాజంలో అవసరమైన వారికి వారి శక్తి మేర సేవలు అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు 14వ తేదీ ఆదివారము నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున రీజనల్ చైర్పర్సన్ గా పనిచేస్తున్నాను. నా రీజన్ లో 11 క్లబ్బులు ఉన్నాయి. ఆ క్లబ్బులు ఈ రోజు ప్రెసిడెంట్లు అందరికీ సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు వారికి అవార్డులు ప్రదానోత్సవం మరియు సన్మాన కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి చీఫ్ గెస్ట్ గా మనకు వినుకొండ నుంచి కజ్జం విజయలక్ష్మి గారు వచ్చారు. అబ్జర్వర్ గా తాడిపత్రి నుంచి కుప్పం సత్యనారాయణ గారు రావడం జరిగింది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్స్ భూమా సూర్యనారాయణ గారు మరియు శేష్ పనిసార్ గారు మరియు మన గవర్నర్
సుబ్రహ్మణ్య గారు, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ జయంతి వెంకటేశ్వర్లు గారు రావడం జరిగింది. ఈ సభా కార్యక్రమానికి అందరికీ విచ్చేసినందుకు సభ్యులకు మరియు ప్రెసిడెంట్లకు మరియు ఆఫీసర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ రీజనల్ కాన్ఫరెన్స్ కి వచ్చిన వారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై వాసవి.